నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ అండి. మొత్తం 2 శుభవార్తలు ఒకేసారి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకలు 2 శుభవార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నూతన సంవత్సర గిఫ్ట్ అందజేసింది. మునుపటి నుంచి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులు మరియు మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులకు 2 ముఖ్యమైన శుభవార్తలు ప్రకటించడం జరిగింది. మొదటిది, టీచర్లకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం. మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం నూతన సంవత్సరానికి ముందు ప్రమోషన్లను ప్రక్రియ ప్రారంభించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోట్ చేయడానికి అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారులు అభ్యంతరాల కోసం శనివారం సాయంత్రం 3 గంటల లోపు గడువు ఇచ్చారు. ఇది నూరేళ్లలో ఒక రోజన్నట్లు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయంగా చెప్పవచ్చు. శుభవార్త 2, కారుణ్య నియామకాలకు మార్గం సుగమం. మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. 214 పురపాలక పాఠశాలల ఉపాధ్యాయుల కుటుంబాలకు ఈ నియమాలు వర్తిస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న దరఖాస్తులపై త్వరిత విచారణ జరపాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఉద్యోగుల కోసం గవర్నమెంట్ కసరత్తు. ప్రభుత్వం పండుగల సందర్భంగా ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో అంశాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మున్సిపల్ ఉపాధ్యాయులకు మరిన్ని అవకాశాలండి. మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటోంది. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రత్యేక కమిటీ నియమించడం జరిగింది. స్కూల్ అభివృద్ధి పనుల కోసం అదనపు నిధుల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయుల ఆనందం. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆశాభావంతో ఉన్నారు. ప్రమోషన్లు వారి ఉద్యోగ భద్రతకు కొత్త ఊపిరిస్తాయి. కారుణ్య నియామకాలు అనేవి వారికి అనేక కుటుంబ సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. విద్యాశాఖ అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. పెండింగ్ సమస్యలపై సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తోంది. నెక్స్ట్ స్టేజ్లో అంటే తర్వాత దశలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేవలం ఉపాధ్యాయులకే కాకుండా మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా దారి చూపుతాయి. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, అతిరేక పింఛన్లు విధానాలపై అయితే సవరణలు మరియు సేవా ప్రమాణాల మెరుగుదలపై కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వ చర్యలు ఉద్యోగుల జీవితాల్లో సంతోషం తీసుకురావడంలో మైలురాయిలు అవుతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల సంక్షేమం ప్రాధాన్యంగా అని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.